అమ్మ మీ పేరమ్మా? నా పేరు లక్ష్మండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఐడియా జీడిమెట్ల సుభాషనగరం. ఏ సమస్యతో వచ్చారమ్మా? ఏ సంవత్సరం డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చామండి. ఇల్లు లేదు. మేము 37 సంవత్సరాలు అయింది. 38, 7 అయింది వచ్చి. ఇల్లు రాసాం కానీ ఇల్లు లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు. ఓకే, అవునా? మరి మీరు అప్లై చేసిండ్రు కదా, మొన్న చేసిండ్రా మళ్ళా? మొన్న చేసాం. ఇంతకుముందు ఎన్నిసార్లు చేశారు మీరు అప్లికేషన్? అంతకుముందు 5-6 సార్లు చేసామండి. ఎప్పుడూ రాలేదు. మరి ఎవరికి వచ్చింది? మీ వాళ్ళల్లో ఎవరికైనా వచ్చిందా? మీ ఇంటి పక్కన వాళ్ళకి అట్లా వచ్చినాయి కదండి. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు. వాళ్ళకే వచ్చినాయి. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం అలాగ ఉంది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఇచ్చుకున్నారు. మాలాంటి వాళ్ళకి ఇవ్వలేదు, లేని వాళ్ళకి ఇవ్వలేదు, పేదవాళ్ళకి ఇవ్వలేదు. అయ్యి ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు. మరి అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు దరఖాస్తు చేసినా లేదా? ఇప్పుడు చేసామమ్మా. ఇప్పుడైనా రావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పావు. నేను హ్యాండిక్యాప్ నిజంగా. పింఛన్ వస్తున్నాయా? పింఛన్ 4500, 4016 రూపాయలు వస్తుంది. ఈ నెల 17కి చేస్తారంట. ఈ నెల 17 వరకు ఈ 17 వరకు ఇంకోరి వద్దండి. ఇంకోరి ఇల్లు గురించి కానీ అన్ని ఇల్లు గురించి కూడా అదే చెప్పారు. మెసేజ్ వస్తారన్నారా? మరి మెసేజ్ వస్తారు. ఫస్ట్ టైం వచ్చారా మీరు ఇక్కడికి? మూడోసారి వచ్చాం. మూడోసారి అంటే ఇంతకు ముందు ఇదే సమస్యతో వచ్చారా, వేరే సమస్యతో వచ్చారా? ఇదే సమస్య వచ్చాం. ఇదే సమస్యతో వచ్చారు కానీ పట్టించుకోలేదా ఇప్పటిదాకా? పట్టించుకున్నారా? పేపర్ ఇచ్చుకున్నారు. ఇంక మెసేజ్ వస్తుంది కానీ మళ్ళీ వచ్చామాట. మెసేజ్ వస్తానంటున్నారు కానీ ఇక తర్వాత ఏం యాక్షన్ ఉండట్లేదు, అంతేనా? యాక్షన్ ఉంటున్నా మెసేజ్ వస్తుంది కదా. వాళ్ళు ఇంక్వైరీ చేయట్లేదు. వాళ్ళు ఇంక్వైరీ చేయట్లేదు. ఇంక్వైరీ అంటే ఈ నెల 17 వరకు చేస్తారండి ఇంక్వైరీ. ఇప్పుడు 17 వరకు 3 రోజులు 4 రోజులు కదా. 4 రోజులు మళ్ళీ ఇంక్వైరీ మాట్లాడతారు. వాళ్ళు మొదలెడితే మాకు అదృష్టం ఉంటే మా ఇల్లు వస్తుంది, లేకపోతే రాదు ఇల్లు. అంతే.